ఎప్పటి వరకు ఉంటాయంటే మనం పోయేదాకా అవి మనతోటే ఉంటాయి, అవేటికి పోవు. కాబట్టి చింతలను పోవాలి అని అంటే కొంతమంది ఏమంటారంటే తెలియక దేవుని నమ్మితే అన్ని కష్టాలు పోతాయా, బాధలు పోతాయా అంటే పోతాయా? మీ కష్టాలు బాధలు పోవడానికి యేసుప్రభుని నమ్మితే యేసుప్రభు ఆపద మొక్కుల వాడు కాదు. ఆయన శాశ్వతుడైన దేవుడు, సదాకాలము జీవించే దేవుడు. కాబట్టి నువ్వు నన్ను నమ్మమ్మా, ఇప్పుడే నేను మాయమంత్రాలు చేసి నీ కష్టాలు తీసేస్తా అన్నాడు. ఫస్ట్ నీ హృదయం నాకు మీరు ఎట్లాంటి హృదయం అని, ఏమన్నా మంచి హృదయమా? రోజు హృదయాన్ని దేవుడు ఇవ్వమంటాడు. ఎట్లా ఏ దేవుడు అని నాకు అడుగుతాడు అసలు? మంచి మంచి ఇవ్వమంటాడు దేవుడు అంటే. కానీ మన దేవుడు అట్లా కాదు.